పోయింది బల్కంపేట ఎల్లమ్మ జాతర అయిపోయింది ఫోన్ పోగొట్టుకొని వచ్చిందని ఇంటికాడ కోడలతో పంచాది మాతోనో పంచాది అయితట్టుగా మాపడికి అవుతుంది ఇక రాత్రికి భరతనాటకం అవుతుంది ఏం చేయదు 20 ఏళ్ళ నుంచి వస్తున్నాం మరి ఆ తల్లి ఇప్పటిదాకా ఏం పోలేదు మరి ఆ జగన్మాత మరి నువ్వు భోజనం వచ్చినావా ఎట్లా ఏం తినలే స్వామి ఉపాసమే వచ్చినావా చాయ్ కూడా తాగలేదు మరి ఆ ఎల్లమ్మ తల్లి ఏం చేస్తుందో సత్యమైన తల్లి 20 ఏళ్ళు ఎన్ని వేలు పోరుకు 20,000 ఆ తల్లి సత్యమైన తల్లి ఇక ముసలారా ఇంటి వేరే కానీ లగ్గం చేస్తాడు పక్క చేస్తాడు మా చెల్లెకి పోయింది నాది కాదు మా చెల్లె కొట్టుకుందా అవునా అనమ్మా నాది నాదా 45 ఇక మరి ఇక వాళ్ళు మరి సిగ్నల్స్ బొగ్నల్స్ బట్టి మరి ఏం దొరకబడతారో ఏం కథో ఇక మరి మీకైతే వదిలిపెట్టిరు అమ్మా ఏం చేస్తామన్నా ఇట్లా పోతున్నామా? మరి ఆ తల్లి భక్తి కోసము ఆ తల్లి గురించి 20 ఏళ్ళ నుంచి వస్తున్నాము ఏనాడో కొసపోలేదు బండారు గురించి వస్తున్నాం ఎక్కడంటే అక్కడ బండారు వాళ్ళము ఎక్కడంటే అక్కడ పోతున్నాము ఇంతవరకు ఏం పోలే తల్లి దగ్గరికి వస్తే మరి ఇప్పుడే ఇదే ఫస్ట్ సారి కానీ చూసిన ఆరులో బల్కంపేట ఎల్లమ్మ కాడ భక్తులే కాదు దొంగలు కూడా ఉన్నారట ఇక మరి శివసత్తుల పోరు పోయిందట 20,000 పోరు పోయిందట ఇక మరి మాపడికి ఎంత బాగోతా ఉందో ఇంటికాడ ఇగో ఇది కథ పెద్దంబరిపేట బుడ్డమ్మరిపేట లేదు ముషంబాగంబర్పేట ఎంతసేపు వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది అంతే హాఫ్ అన్ అవరేనా నేను ఏపాడికి ఊరు పొద్దుగాలు వచ్చామో నేను అనుకుంటున్నా మరి ఒకదాని వచ్చామో మీ బలగమేరి అక్క వచ్చింది నాతో అక్క వచ్చింది మా ఇంటి కింద అక్క నేను ఈ అక్క బండి మీద వచ్చినాము అమ్మా సోపతి ఊడుపుకొనే వచ్చి రే మరి ఏ సంగతి ఏం నడుస్తుంది లోపల ఎలా మేమంటుంది కళ్యాణం అయిందిగా కళ్యాణం అయిపోయిందా అయ్యింది చూసావా కళ్యాణం చూసావా ఇందులో చూసాం డైరెక్ట్గా చూడలేదు జనం ఉన్నారు బాగా కనిపిస్తలేదు మరి ఇలా ఏం వరం మూడ కడుక్కొని పోతావు ఎల్లమ్మ కాడికి వచ్చినావు ఏం కోరుకోలేదు దండం పెట్టుకుని మంచిగా దర్శనం అవ్వాలంతే అంతే దర్శనమే ఆయన దర్శనము ఆశీర్వాదం అంతే ఇక సౌకర్యాలు ఎట్టెట్టున్నాయి ఏర్పాటు మంచిగున్నాయా బాగున్నాయి చాలా సంగతి ఎల్లమ్మ దర్శనం అయిందా ఉత్తదేనా కానే అట్లా మరి ఇంత గట్ట చేస్తావు మరి అంత బాలకం ఏమో ఎక్కువయ్యారు భక్తులు ఎక్కువయ్యారు వ్యాపార సేప వచ్చి ఇప్పుడేనా ఏంటి మరి నీ బలగం అంతే సముద్రం మరి ఇష్టపెట్టిపోయారు ఒకదాన్ని చేసి అంతేనా పైలం మరి ఇవా లోపలి వా వచ్చింది గుడికాడికి వెళ్ళామా బల్కంపేట వెళ్ళామా సత్యవేందని వచ్చింది ముఖం మార్చుకొని ఇక్కడ ముట్టగానే వేసింది మంచిగానే ఉన్నాం ఏం ముఖం మార్చుకోలేదు ఏమా మరి ముక్కు అంత మూతంతో ఒదిగి పెడుతున్నావు దర్శనం అయింది అయితే కుట్టలేదు కష్టం అవుతుంది కదా అందుకని అట్లని బల్కంపేట వెళ్ళామని చూద్దామని బగ్గ కాయిస్తాను వచ్చినావు కానీ లోపల అంతా బయటకనే చూసి వెళ్దామని ఏ ఊరు మనది ఇక్కడనే బాలనా దగ్గర జయదీర్గుట్ట మరి ఎట్లా ముఖ్యమా మరి వెళ్ళామని నెలలో వెళ్ళాలి కొద్దిసేపు ఆగి వెళ్తాం ఎటువంటి దర్శనం చేసుకునే పోతావు ఏం వదిలిపెట్టావు మీ దగ్గర మాది కూడా బాలనగరే ఇద్దరు కట్టకట్టుకొని వచ్చినారు ఏమాట వచ్చిన మీ బలగం అందరం వచ్చినాం 4-5 వచ్చినాం అదే మీ దోస్తేనా మీ దగ్గర మాది కూడా బాలనగరేనా మరి బల్కంపేట వెళ్ళా మరి ఏం మొక్కినావు కళ్యాణం అయింది కళ్యాణం చూసినావు కానీ అసలు కళ్యాణం చెప్పు ఇంటికాడ బాగోతుందేంది అత్తతోనేంది పోరు ఆయనతోనేంది పోరు ఎందుకంటే వెళ్ళాక ఒక ఆమె అంటుంది ఎక్కడి కొడుక నా కోడలు చల్లగుండా నిన్నేది కనుక మేము దుల్పేట్కేని వచ్చిన దుల్పేట్ బేగం బజార్ దుల్పేట్కేని వచ్చినాం చూడు ఇప్పటి నుండి కాదు 20 ఏళ్ళ నుండి వస్తూనే ఉన్నాము 20 ఏళ్ళకెళ్ళి వస్తున్నావు వస్తున్నా అనుకున్న పనులు అవుతున్నాయా అవుతున్నాయి మా ఇంటి దేవత ఎల్లమ్మనే మా ఇంటి దేవత ఎల్లమ్మ 20 ఏళ్ళ నుండి వస్తున్నాము మా అమ్మమ్మలు మా తాతలు అందరు వచ్చేవాళ్ళు ఇక్కడ మరి ఇంట్లో ఏమైనా పొరగడ అవుతుందా అవుతుంది ఎంతమంది కొడుకులు ఒక కొడుకో బిడ్డ కొడుకు లగం చేసినావా చేయలే బిడ్డ చేసిన
బిడ్డ చేసిన కొడుకు కొడుకు లగ్గం కావాలా మొక్కినవా? మొక్కిన చేస్తా కదా ఆమెకు జోడ ఆటలతోని లగ్గం చేసినాక లగ్గం కంటే ముందుగా ఆమె లగ్గం చేస్తా ఎలమ లగ్గం చేస్తా జోడ ఆటలు కోస్తా దావత్ బిరుగా చేయాలి మరి. బిరుగ చేస్తా నేను అమరిచ్చాయి నీకు పిలుస్తా బిరుగ చేస్తాం సంగతి మరి బల్కంపేట ఎల్లమ్మ కాడికి ఎప్పటి నుంచి వస్తుర్రు? ఇది సత్యమేంది మహిమ ఏంది మరి ఏమన్నా 30 ఏళ్ళ నుంచి వస్తున్నాం మేము. దర్శనం మంచిగా అయిందా? వస్తున్నాం ఇప్పుడే ఓహో ఇప్పుడే పూలు ఆహా ఎల్లమ్మకు మంచిగా శాంతి చేస్తేందుకు బాగానే తెస్తున్నావుగా. మరి ఏం కోరుకొని పోతావు ఎల్లమ్మ కాడ? అనుకున్న వానలే పడతలేవు మళ్ళా హైదరాబాద్ లో పడుడేంది ఊర్లలో పడాలి. మరి పోతురు కానీ వస్తాప్పుడు తీర్థం తీసుకొని రాజే. తీర్థం తీర్థం మర్చిపోయేసినట్టే ఇంటికాడ మళ్ళీ మీ ఇల్లు కాలని తిప్పట్లాడతాడు. ఇంత పొడుగు అంత పొడుగానే బల్కంపేట కాడి పోయింది తీర్థం తేలేదని మళ్ళీ ఇంట్లో పంచాది అంతేనా? కంపల్సరీ సాక పెట్టి పోతాం. మంచిగా తీసుకొని వస్తాం. సరే ఇక పోయిరారు నిమ్మలంగా పోయిరారు. సారెలు చీరలు ఒడిబియ్యం అంటే మా ఇష్టమా ఎల్లమ్మకు. మరి ఏం సంగతి ఆట వస్తావా? ఇదే తొలిదబ్బరా. ప్రతిసారి వస్తాం. ఏ ఊరు మనది? ఇక్కడనే రమంతాపూర్. ఎటువంటి సంగతి మరి ఇంట్లో అంత మంచిగానే ఉందా? బాగుంది. ఏమన్నా కచ్చపేచ వ్యవహారం ఉందా? ఏం లేదు. అంతేనా? అయితే మనస్ఫూర్తిగా ఎల్లమ్మని తలుసుకొని కోల్చుకొని ఆశీర్వాదం తీసుకుపోతానికి వచ్చినావా లేకపోతే ఇంకేమైనా వరం తీసుకొని పోతావా? వరం కావాలి కదా, వచ్చినామంటే వరం తీసుకోవాలి కదా అమ్మవారి దగ్గర. అందుకనే ఎత్తుకుంది చూడు 50 ఇళ్ళలు జామకాయలు తీరొక్క పండ్లు తీసుకొని పోతుంది ఎల్లమ్మకు. ఖచ్చితంగా నాకు వరం ఇవ్వవలసిందే అని అంతేనా? మరి ఏది మరి మీ బలగం అంతే ఒకదానే వచ్చినావు? అయ్యో మా ఆయన ఈ మొగాయన మీ ఆయనేనా? చెప్పిలాగా ఎటు సంగతి ఎంతమంది పిల్లలు? ముగ్గురు. అంత నిమ్మతమేనా? మరి కూరగాయలకు చదువు బాగా అబ్బాలని వచ్చినావా ఎట్లా? పిల్లలకి అబ్బాయిని వచ్చినాం. గట్టిదే కోరిగా మొత్తానికి గట్టి కోరికే కోరుకొని పోతుండ్రు. అమ్మవారే మా ఇంట్లో నిలిచినప్పుడు ఇక మాకు గట్టిగానే వరాలు ఇస్తుంది కదా. ప్రతిసారి చేసుకుంటాం. మరి ఏమైనా దావత్ చేస్తావా? కళ్యాణం చేస్తాం ఇంట్లో చేస్తా కళ్యాణం అమ్మవారికి ఎల్లమ్మ కళ్యాణం చేస్తాం ఇంట్లో. ఏ ఊరికి వెళ్ళి వచ్చారు? జగద్గిరిగుట్ట. జగద్గిరిగుట్ట ఏ కాలమాయ వచ్చి? మేము 11 గంటలకు వచ్చినాం. 11 గంటలకు వస్తే ఇప్పటిదాకా మీకు దర్శనం కాలే? అలా ఈడ కూర్చున్నాం. పోయినాం 6 దాకా పోయినాము. మరి జనాలే ఎక్కువ వచ్చినట్టు దర్శనం అవుతట్లేదు. మరి ఎట్లా ఏం చేస్తారు ఇంటికి పోయి? అంతే. ఇంత పొడిగా అంత పొడిగా మా ఇల్లుగా బలకంపేట ఎల్లమ్మ కాడికి పోయింది. బయటికి వెళ్ళే ముక్కు వచ్చింది అట లోపలికి పోలేదట అని మరి మీ ఆయనది. మా ఆయన పోయిండు, మా పిల్లలు పోయారు. మబ్బుల 3 గంటలకే పోయారు. దర్శనం చేసుకొని వచ్చారు. ఇంటర్ చేసుకురు. ఇల్లుగానే ముందుగానే సాగనంపింది. అమ్మో మీదే ఊరమ్మా? ఏమనిపిస్తుంది మరి ఎల్లమ్మ కాడికి వచ్చినావు ఇంతమంది భక్తులు కనపడుతున్నారు ఏమనిపిస్తుంది? పానం మంచిగా అనిపిస్తుంది. అంతేనా? ఇక నిన్న మొన్న అత్త పోరు ఇంట్లోగానే పోరు అని మర్చిపోయినావా? ఇవేనా అత్త? వాళ్ళిద్దరు తల్లులు నేనేమో కోడలా మంచి చూసుకుంటున్నావా? బంగారం నా కోడలు. ఏమో మరి పొరకనే పెడుతున్నావా? ఎందుకంటే ఏం తెచ్చినవే సమితి నువ్వు అంటే నీ అమ్మగారి కాడికి ఏం తెచ్చినవే అంటే నువ్వు కుప్ప మీద కూర్చున్నావే సమితి అంటే ఇట్లా అంటున్నాడు అత్తలు. మరి అంతేనా? మంచిది మా కోడలు. అప్పుడు అన్నారేమో కానీ ఇప్పుడు ఏం లేదు. మంచిది అన్నా పడతట్లేరు ఈ కాలం. అనని కాదు అట్లా లేదు కదా నేను అనడానికి కూడా. ఎంతమంది నీ కొడుకులు బిడ్డలు? కోడలు